వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్విజ్. ఇక్కడ నేను ఒక 2 యూట్యూబ్ వీడియోస్ చూపిస్తున్నాను. ఇవి 2 నావే, సేమ్ కేటగిరీ. అండ్ ఈ రెండిట్లో ఏ వీడియోకి ఎక్కువ మనీ వచ్చాయో నాకు గెస్ చేసి చెప్పాలి. సింపుల్. రెడీయా? మీలో చాలా మంది వీడియో ఏ అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి కాబట్టి. ఆబ్వియస్గా అదే, రైట్? అలా అనుకుంటే మీరు ఉప్పులో ఉప్మా వేసినట్టే. ఎందుకంటే ఇక్కడ వ్యూసే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటి అంటే వీడియో లెంత్. మీ వీడియో ఎన్ని నిమిషాలు ఉంది అనే దాన్ని బట్టి మీకు ఎంత మనీ వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసని నాకు కూడా ఈ మధ్యన తెలిసింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు ఏదైనా వీడియో చూద్దామని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్లో 1 లేదా 2 యాడ్స్ పడతాయి. వీటినే ప్రీ రోల్ యాడ్స్ అంటారనమాట. అండ్ వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో కూడా యాడ్స్ పడతాయి. వీటిని మిడ్ రోల్ యాడ్స్ అంటారనమాట. కానీ ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేవి అన్ని వీడియోస్కి పడవు. దీనికి ఒక స్పెసిఫిక్ కండిషన్ మీద ఇవి అన్లాక్ అవుతుంది అనమాట. అదేంటి అంటే మీ వీడియో లెంత్ అనేది మినిమం 8 మినిట్స్ ఉండాలి. 7 minutes 59 seconds ఉన్నా సరే ఏం డిస్కౌంట్ ఉండదు. అండ్ మిడ్ రోల్ యాడ్స్ పడవు. సో అని మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 minutes వీడియో ఉంది అంటే దానికి ఒక 1000 వ్యూస్ వచ్చాయి అనుకుంటే దానికి మహా అయితే స్టార్టింగ్లో ఒక యాడ్, ఎండింగ్లో ఒక యాడ్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం యాడ్ ఇంప్రెషన్స్ అనేవి 1000 to 2000 ఉండొచ్చు. అదే ఒక 10 minutes వీడియో తీసుకుంటే దానికి సేమ్ అవే 1000 వ్యూస్ ఉంటే ఇప్పుడు మిడ్ రోల్ యాడ్స్ పడడం వల్ల స్టార్టింగ్ ఎండింగ్లోనే కాకుండా మధ్యలో కూడా 1-2 యాడ్స్ పడతాయి అన్నమాట. ఇలా 2 యాడ్స్ పడడం వల్ల మనకి ఈ యాడ్స్ ఇంప్రెషన్స్ అనేవి 4000 to 5000 మ్యాక్సిమం ఉండొచ్చు. సో అలా ఉండడం వల్ల మనకి ఎక్కువ యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మనీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలామంది ఒక చిన్న టాపిక్ని పట్టుకొని చెప్పిందే చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రావణుని చంపాడు అంటే రావణుడు రాముని చేత చంపబడ్డాడు అని ఇలా చెప్తూ సాగదీస్తూ 8 minutes అయ్యేదాకా చెప్తూనే ఉంటారనమాట. ఎందుకు అంటే ఇందుకే మిడ్ రోల్ యాడ్స్ కోసం. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు, నేను ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అన్నీ 10 to 15 minutes లెంత్ ఉండేలాగానే పెట్టేస్తే పోలా అని. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటి అంటే మన వీడియో ఒక 10 minutes ఉంది అంటే వ్యూవర్స్ దాన్ని ఒక 2 to 3 minutes చూసారనుకోని వాళ్ళకి లాగ్ అనిపించి అక్కడ బోర్ కొట్టేసి వెళ్ళిపోయారు అనుకుంటే వీడియో మొత్తం చూడరు కాబట్టి యాడ్స్ అనేవి ప్లే అవ్వవు కాబట్టి మనీ కూడా రావు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మనకి వీడియో లెంత్ కన్నా కంటెంట్ మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే అలా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా గంట సేపు అయినా చూస్తారు. ఏం చెప్పేవరా? యూట్యూబ్ మనకి ఆటోమేటిక్ గా మనకి కరెక్ట్ టైం స్టాంప్ లోనే యాడ్స్ ప్లే అయ్యేలాగా చేస్తారు అనమాట. లైక్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళేటప్పుడు, లేదంటే చాప్టర్ కి మధ్యలో ఇలా అనమాట. కానీ ఒక్కొక్కసారి మనకి రాంగ్ టైంలో కూడా యాడ్స్ ప్లే అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్తా అనుకోండి, లైక్ ఇక్కడ ఏమైంది అంటే అది ఆన్సర్ ఇచ్చే లోపే ఆ గ్యాప్లో ఒక యాడ్ పడుతుంది అనమాట. సో అలా పడినప్పుడు ఏమవుతుందంటే వ్యూవర్కి చిరాకు వచ్చేసి చూసే మూడు ఉత్సాహం పోయి అది మనకే మళ్ళీ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో యాడ్స్ ఏ టైం స్టాంప్లో ప్లే అవ్వాలి అనే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. మన వీడియోది మానిటైజేషన్ ట్యాబ్కి వస్తే షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టిక్ చేస్తే కింద మేనేజ్ యాడ్ స్లాట్స్ అని ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన స్టార్టింగ్లో యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అవ్వవు. మనమే కొన్ని వీడియోస్ వరకు వాటిని మాన్యువల్గా ఆన్ చేయాల్సి ఉంటుంది. సో మేనేజ్ యాడ్ స్లాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఏ టైం స్టాంప్ దగ్గర యాడ్స్ ఇస్తుందో చూపిస్తుంది. కింద టైం లైన్లో ఆ టైం స్టాంప్ దగ్గర ఇలా బార్ కనిపిస్తుంది. దానికి కొంచెం ముందు నుండి ప్లే చేస్తే మనం ఏం చెప్తున్నప్పుడు యాడ్స్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. వర్కౌట్ అవుతుందా, బిస్కెట్ అవుతుందా, ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ అసలు ఈ కంపెనీస్ ఒక అది కరెక్ట్ ప్లేస్ అయితే అలానే ఉంచాలి.
లేదు అది వేరే టైం స్టాంప్లో రావాలి అని మనకు అనిపిస్తే అప్పుడు అది పైన ఆటోమేటిక్గా ఉన్నది డిలీట్ చేసేసి ఇన్సర్ట్ యాడ్ స్లాట్ అనేది క్లిక్ చేసి న్యూ టైం స్టాంప్ యాడ్ చేయాలన్నమాట. ఇది అర్థమైంది కదా. ఇందాక నేను స్టార్టింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. 6 మినిట్స్ ఉన్న వీడియోకి 13K వ్యూస్ ఉన్నాయి, దానికి వచ్చిన అమౌంట్ 474 రూపీస్. అదే 8 మినిట్స్ వీడియోకి 11.8K వ్యూస్ ఉన్నాయి, దానికి 672 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ వీడియో కన్నా సెకండ్ వీడియోకి 1.2K వ్యూస్ తక్కువ ఉన్నా సరే మనీ అనేది ఎక్కువ వచ్చాయన్నమాట. ఎందుకు? మిడ్ రోల్ యాడ్స్ ప్లే అవ్వడం వల్ల. ఇప్పుడు మీకు అర్థమైంది కదా వీడియో లెంత్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో నెక్స్ట్ మీరు వీడియో ఎంత లెంత్ చేయాలనుకుంటున్నారో నాకు కింద కమెంట్ చేసేయండి.